హలో అండి, వెల్కమ్ టు చిల్లపల్లి వీవర్లీ విజయవాడ అండి. సో ఎప్పుడు ఏంటి కొత్తగా విజయవాడ అనుకుంటున్నారు కదా. హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో బ్రాంచ్ మీకు తెలుసు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మేము కూడా విజయవాడ వచ్చేసామండి. మనది ఏ కన్వెన్షన్ సెంటర్ ఆపోజిటే చిల్లపల్లి వీవర్లీ అని పెద్దగా ఉంటుందండి మన స్టోర్. ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి. సో నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది, బాగుంది కదా, మీకు కూడా కావాలనిపిస్తుందా, డ్రేప్ చేయాలనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ శారీ అండి. మీకు చెప్పని అవసరంలా, ఒక్కసారి అలా కడితే అందరికీ అర్థమవుతుంది అది ప్యూర్ జార్జెట్ అని. ఎందుకంటే ఆ షైనింగ్ కానీ ఆ యాంటిక్ ఫినిషింగ్ ఉంది చూసారు కదా, ఆ లుక్ కానీ చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్గా ఉంటుందండి. సో నా ముందు అయితే ఫుల్ స్టాక్తో అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ జార్జెట్స్. ఏంటి ఇన్ని శారీస్ అనుకుంటున్నారు కదా, ఒక్కొక్క శారీకి ఒక్కొక్క వేరియేషన్ ఉంది. అది ఏంటో ఫుల్ వీడియోలో నేను చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఓపిక్గా చూడండి, ఎందుకంటే సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. మీరే లాస్ట్లో కామెంట్ చేస్తారు మేడం సూపర్గా ఉన్నాయని. సో ఒక్కసారి చెప్తాను డిఫరెన్స్. మనకి జార్జెట్స్లోనే డార్క్ కలర్స్లో ఉన్నాయి, పేస్టల్స్లో ఉన్నాయి, అండ్ పెద్ద బార్డర్లో ఉన్నాయి. నేను ఇలా కట్టుకున్న చిన్న బార్డర్లో కూడా ఉన్నాయి. అంటే జార్జెట్స్లోనే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా చూడ్డానికి ఒకేలాగా ఉన్నాయా? కాదండి, కానీ డ్రేప్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ శారీ చూడండి ఒకసారి, గ్రీన్, పెసర గ్రీన్కి డార్క్ గ్రీన్ అండి. ఇక్కడ మీరు మొత్తం చూస్తే కూడా మీకు గోల్డ్ అంతా కూడా ఇలా యాంటిక్లో కనిపిస్తుంది. ఈ ఫ్లోరల్ డిజైన్ చూసారు కదా, మొత్తం యాంటిక్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 6 ఇంచెస్ బార్డర్ వచ్చేసి యాంటిక్లో ఉంటుంది. శారీ అంతా కూడా ఒకసారి చూపిస్తా, ఇలా ఉంటుంది. అండ్ పెళ్లి కూతుర్లు ఎలా ఉంటుంది అనుకుంటారు కదా, మీకైతే ఆసమ్ కలెక్షన్స్ అనమాట. ఇది ప్యూర్ జార్జెట్ పళ్ళు. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అండి. ప్రతి శారీకి కూడా ఇలా ప్లెయిన్ జార్జెట్ వచ్చి బార్డర్ వస్తుంది. కానీ ఇది మగ్గం వర్క్ కూడా ఆగుతుందండి, ఎందుకంటే చాలా స్టిఫ్గా ఉంటుంది జార్జెట్ అనేది. సింపుల్గా చిన్నగా ఓన్లీ నెక్ వరకు మగ్గం వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాది 100% గ్యారంటీ. సో మన డిజైన్స్ మీకు నచ్చుతాయి కాబట్టి నేను ఒక చిన్న సజెషన్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్. ఇది చూసారు కదా, ఆరెంజ్ కలర్ సెల్ఫ్లోనే ఆరెంజ్ కలర్ మొత్తం. ఇక్కడ డిజైన్ చూడండి, చాలా పెద్ద ప్రింట్స్తో యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది కాబట్టి చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా మెన్షన్ చేస్తానండి. మీకు కన్ఫ్యూజన్ కానీ ఎనీ ఎంక్వైరీ కానీ ఏ డౌట్ ఉన్నా ఒక్కసారి కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇదంతా కూడా మనకి ఫుల్ లెంత్ శారీ, ఫ్లోరల్లో సెల్ఫ్ కలర్లో డార్క్ కలర్ అనమాట. ఇది అంతా కూడా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్. అసలు ఆ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో యాంటిక్లో. అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది. పళ్ళు, బ్లౌజెస్ అయితే అన్నీ కూడా మనకి ప్లెయిన్ వస్తాయండి. సో దట్ ఏంటి అంటే చిన్న హై నెక్ కానీ బోట్ నెక్ కానీ లేదు చిన్న మగ్గం వర్క్ చేసుకుంటే అసలు శారీస్ అయితే అవసరం ఉంటాయన్నమాట. అలాంటి కలెక్షన్స్ అండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ రెడ్ బార్డర్ ఫ్లోరల్ డిజైన్, ఈజీ టు క్యారీ అనమాట. ఎవరైనా హైట్ ఉన్నప్పుడు ఇలా పెద్ద బార్డర్స్ డ్రేప్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే సపోజ్ నా హైట్ ఉన్న వాళ్ళకి, షార్ట్ ఉన్న వాళ్ళకి శారీస్ బాగోవండి. హైట్ ఉన్న వాళ్ళకి ఇలా పెద్ద బార్డర్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి క్రాస్ లైన్స్ వచ్చింది కాబట్టి మనం కొంచెం ఇంకా హైట్ కనిపిస్తామన్నమాట ఈ శారీస్ డ్రేప్ చేయడం వల్ల. శారీ అంతా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎలా ఉంది ఒక్కసారి మీరు కూడా నాకు ఏ కలర్ బాగుందో కూడా చెప్పండి, నా కలర్ కాంబినేషన్. అండ్ బా ఇది చూసారు కదా, రత్నావళి బ్లూ ఎంత బాగుందో. డిజైన్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఒక్కసారి వీడియోలో నచ్చితే కాల్ చేసి, ఈ ప్రైజెస్ అండి 15,000 నుంచి మనకి 20,000 అలా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ పింక్, ఇది ఒక కలర్ కాంబినేషన్. అండ్ ఇవన్నీ కూడా చూసారు కదా మనకి పేస్టల్ కలర్స్. ఇప్పుడు అన్నీ మనం పేస్టల్ కలర్స్ ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా మనకి ఇలా పేస్టల్ కలర్స్ అనమాట. అండ్ ఇది ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది క్రాస్ లైన్స్ అండి. శారీ అంతా కూడా మనకి ఇలా క్రాస్ లైన్స్. అండ్ శారీలో క్లియర్గా చూస్తే ఎలిఫెంట్ ఉంది, పికాక్ ఉంది, అండ్ లోటస్ డిజైన్ ఉంది. శారీ మొత్తం ఇలా క్రాస్ లైన్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చిందండి, ఇలా విత్ చిన్న బార్డర్ అనమాట. శారీ అంతా కూడా లైట్ సిల్వర్ ఫినిషింగ్.
ఇక్కడ చూస్తే మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏమంటారు చాలా గాడిగా లేవు, చాలా సింపుల్గా చాలా కూల్గా చాలా నీట్గా ఉంది కదా. ఇది వచ్చేసి మనకి లైట్ సిల్వర్. వావ్, ఇలా పట్టుకొని చూపిస్తే ఎంత బాగున్నాయి కదా. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది. ఇది అండి కలర్ కాంబినేషన్. పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మన స్టోర్లో అయితే ఫుల్ పేస్టల్ కలర్ కలెక్షన్స్ ఉన్నాయి. విత్ ఏమంటారు డీసెంట్ లుక్తో ఉన్నాయండి అన్నీ కూడా. ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఉల్లిపట్టు కలర్ అండి. లైట్గా ఎంత బాగుందో చూడండి. ఇది డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్తో న్యూ డిజైన్స్తో కూడా మనం చిల్లపల్లి వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు అలా ట్రెండ్ సెట్ చేసేస్తామన్నమాట. ఇది చూడండి కలర్ కాంబినేషన్స్. ఇది వచ్చేసి మనకి లావెండర్లోనే ఇలా పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయండి, చిన్న బుటీస్ కాకుండా. అండ్ ఇది ఒక మోడల్ అండి. ఇది ఏంటి మనకి చాలా చిన్న బార్డర్ అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ మనకి ఒక 4 ఇంచెస్ బార్డర్, ఇవన్నీ 2 ఇంచెస్ బార్డర్, ఇవన్నీ కలర్ కాంబినేషన్. సో మేడం చాలా ప్రైస్ అనుకుంటారేమోనండి. ప్యూర్ జార్జెట్స్ వచ్చేసి అంతే కాస్ట్ ఉంటాయండి, 15,000 to 20,000. ఇది వచ్చేసి జార్జెట్లోనే టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ చాలా క్రష్ మెటీరియల్, క్రష్లోనే టిష్యూ ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి. నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. కొంచెం షైనీ ఉండాలి, ఇలా ఏంటి కాలేజ్ ఫేర్వెల్ పార్టీస్కి కానీ పిల్లలకి చాలా బాగుంటాయి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అంటే మనం జార్జెట్ వేసుకుంటున్నట్టు ఉంటుంది అండ్ మనకి ఇలా షైనీ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పార్టీస్కి అండ్ ఫేర్వెల్ పార్టీస్కి కాలేజెస్లోకి చాలా బాగుంటుంది. ఇది శారీ నిజంగానే బాగుంది కదా, నేను చెప్పింది నిజమే కదా. ఎస్, బాగుంది. అండ్ వీటి మటుకు బ్లౌజెస్ అలా డిజైన్ బ్లౌజెస్ వచ్చాయండి. ఇది కలర్ కాంబినేషన్. సో ఈ రీల్కి వచ్చేద్దాం. ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ కలర్స్ అండి. సెల్ఫ్లో బ్లాక్, మనకి బ్లాక్ ఫేవరెట్ వాళ్ళు ఎవరున్నారో ఒక్కసారి బ్లాక్ వచ్చేసేయండి. బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్. ఇది వచ్చేసి లైట్ పేస్టల్ కలర్స్ అండి. ఇవన్నీ కూడా చూడండి లైట్ పేస్టల్ కలర్స్. వావ్, ఎంత బాగుంది ఈ కలర్ అయితే, కాంబినేషన్ చాలా నీట్గా ఉంది. సో ఇవి కూడా చూసారు కదా ఎంత బాగుందో. కాలేజ్ స్టూడెంట్స్కి ఎనీ గ్రాడ్యుయేట్ ఫంక్షన్స్కి కానీ ఫేర్వెల్ పార్టీస్కి కానీ చాలా నీట్గా ఉంటాయండి. ఇలా సింగిల్ స్టెప్ వేసుకొని క్యారీ చేస్తే పిల్లలకి అదిరిపోతాయి. అందుకే అనుకుంటా ప్రతి పెళ్లి కూతురికి ఒక బెనారస్, ఒక జార్జెట్ శారీ ఏదైనా ఇలా ఉండాలి అని 100% మన వార్డ్రోబ్లో అయితే కోరుకుంటాం కదా. సో అలా అండి, ఒక్కసారి మన చిల్లపల్లికి విజిట్ చేయండి. మన వార్డ్రోబ్లో ఒక ప్యూర్ జార్జెట్ శారీ అయినా ఉండాలనుకుంటాం. ఇది చూసారు కదా డార్క్ మెరూన్, అసలు ఓపెన్ చేస్తే ఆ లుక్ వేరండి. అదిగోండి శారీ అంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. బార్డర్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ బార్డర్ అండి. పైన కూడా 2 సైడ్స్ ఇలా బార్డర్ వచ్చింది. బా, ఏ కలర్కి ఆ కలర్ ఓపెన్ చేసి ఇలా పెడితే ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అసలు ఆ గోల్డ్ ఫినిషింగే ఇప్పటి వరకు ప్రతి శారీ చూసాం కదా. ఇక్కడ లైట్ సిల్వర్, లైట్ గోల్డ్ అండ్ యాంటిక్ ఫినిషింగ్తో శారీస్ ఉన్నాయి కాబట్టి చాలా లుక్ ఉంటుందండి, డీసెంట్గా ఉంటాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుంది. మనం జస్ట్ రౌండ్ నెక్ వేసి బ్యాక్ ఓపెన్ పెట్టి జిప్ పెడితే అదిరిపోతుంది ఈ శారీ బ్లౌజ్. సో ఇవన్నీ కలర్ కాంబినేషన్ శారీస్ అనమాట. ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్ అండి. ఇది వచ్చేసి పింక్ గ్రీన్. ఇది ఒక కలర్ కాంబినేషన్. ఇందాక మనం ఫస్ట్ ఓపెన్ చేసాం కదండి ఇలా క్రాస్ లైన్స్లో మనకి పీచ్ కలర్. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. మనకి ఇక్కడ క్రాస్ లైన్స్లో ఇలా నెమలి వచ్చి సీ గ్రీన్ ఉంది. మనకి ఇక్కడ బార్డర్ అనేది లైట్ సిల్వర్తో ఉందన్నమాట. సో ఇదండి మన యూట్యూబ్ వీడియో. ఒక్కసారి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మా చిల్లపల్లి వీవర్లు ఇది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. మనకి హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది అండ్ మనకి ఇక్కడ విజయవాడలో కూడా బ్రాంచ్ ఉందండి. హైదరాబాద్లో వచ్చేసి రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో ఉంది చిల్లపల్లి వీవర్లీ. ఒక్కసారి పేజ్ని చెక్ చేయండి, ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. డైలీ అప్డేట్స్తో పాటు డైలీ న్యూ స్టాక్ అండ్ న్యూ డిజైన్స్ ఎప్పటికప్పుడు మేము ఏమనుకుంటాం చెక్ చేసుకుంటూనే ఉంటాం అనమాట. సో ఇంకెందుకు, మనది విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్ ఆపోజిట్ కూడా ఉంది. ఇదండి ఈ రీల్లో ఈ శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేస్తూ నెక్స్ట్ వీడియోకి వచ్చేసేయండి.